Hi friends, you are with me Venu Kalyan. Thank you for clicking on this video. I heartful welcome to listen my new video on parenting tips. ఇప్పటి వరకు నేను 10 lakhs above peopleకి అడ్రస్ చేస్తాను. అందులో పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. పేరెంట్స్ చాలాసార్లు వచ్చి నాకు చిన్న డౌట్స్ కూడా అడిగేది. సార్ మా పిల్లల్ని ఎలా జీనియస్ చేయాలి, వాళ్ళ లోపల ఉన్న ఒక బ్రెయిన్ పవర్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా సక్సెస్ దారిలో తీసుకెళ్ళాలి అండ్ వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను మీతోని 3 టిప్స్ షేర్ చేయబోతున్నాను. సో ఈ 3 టిప్సే కాకుండా ఇంకా మీరు చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఇంకా నా రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీకు కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియోని పాజ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంటాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ 3 టిప్స్. సో ఫ్రెండ్స్, జీనియస్ పిల్లల వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ఖచ్చితంగా మన పిల్లలకు కూడా అదే విధంగా ట్రీట్ చేస్తే మన పిల్లలు కూడా జీనియస్గా ఖచ్చితంగా అవుతారు. సో దానికోసం ఈరోజు నేను 3 టిప్స్ ఇవ్వబోతున్నాను కదా. దాంట్లోకి ఫస్ట్ టిప్ వచ్చేసి డోంట్ గివ్ నెగిటివ్ సజెషన్స్, గివ్ పాజిటివ్ సజెషన్స్. ఐ రిపీట్, నెగిటివ్ వద్దు, పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, దీని ద్వారా మీకు ఒక చిన్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు పాజిటివ్ సజెషన్స్ గురించి చాలా అర్థమవుతుంది. ఎందుకంటే పాజిటివ్ సజెషన్స్ పిల్లల జీవితం పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఒక అబ్బాయి ఒకరోజు వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి, మామ్, టీచర్ ఒక లెటర్ ఇచ్చింది నీకు ఇవ్వమని, సో తీసుకోండి. ఇప్పుడు వాళ్ళ మామ్ లెటర్ తీసుకొని చదువుతుంది. చదివిన తర్వాత తన కంట్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా ఆ సీన్ని అబ్బాయి చూసి, మామ్ అసలు ఏం జరిగింది? అప్పుడు వాళ్ళ మామ్ చెప్తుంది, బాబు ఈ లెటర్లో రాస్తుంది మీ అబ్బాయి చాలా జీనియస్, ఇలాంటి జీనియస్ని మా స్కూల్లో మేము పాఠాలు చెప్పడం మా వల్ల కాదు, సో మీరు ఇంట్లోనే ఈ అబ్బాయికి చదివించుకోండి అని చెప్పేసింది. సో ఆ అబ్బాయి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇమీడియట్గా డైలీ అతని ఇంట్లో ఉండి చదువుకుంటా, ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా, అలానే కష్టపడుకుంటా ఒకరోజు పెద్దగా అయిపోయాడు. పెద్దగా అయిపోయిన తర్వాత ఈరోజు అబ్బాయి మనందరికీ కూడా తెలుసు, థామస్ ఎడిసన్. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత పాజిటివ్ సజెషన్స్ వల్ల వాళ్ళ తన జీవితం పైన కూడా ఎంత ఇంపాక్ట్ పడిందో. అండ్ ఒకరోజు థామస్ ఎడిసన్స్ వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత ఇల్లు షిఫ్ట్ చేస్తుంటే ఒక బాక్స్లో ఒక లెటర్ దొరికింది. తీసి చదువుతున్నాడు. ఆ లెటర్ ఏంటి? చిన్నప్పుడు అతనికి ఇచ్చారు కదా టీచర్, అదే లెటర్. సో ఆ లెటర్లో రాస్తుంది రియాలిటీ. ఇప్పుడు చదువుతుంది. ఆ రియాలిటీ ఏంటంటే ఆ అబ్బాయి చాలా డంప్. దాని తర్వాత ఆ అబ్బాయి జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ కాలేడు, ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఫెయిలియర్గానే ఉండిపోతాడని రాస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి అర్థమైంది వాళ్ళ మమ్మీ ఆ రోజు నెగిటివ్ని పాజిటివ్గా చేసి ఎలా అతనికి సజెస్ట్ చేసిందో. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం చెప్తున్నాను, ఈ రోజు నుంచి మన పిల్లలకి నెగిటివ్ సజెషన్స్ ఇవ్వకండి, పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి. సెకండ్ స్టెప్, ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి పైనకి కొన్ని వీక్నెసెస్, కొన్ని స్ట్రెంగ్త్స్ రెండింటితోనే వస్తారు. కానీ చాలా మటుకు వీక్నెస్ పైనే ఈ మధ్యకాలంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల పైన ఫోకస్ చేస్తున్నారు. చూడండి, యాజ్ ఏ నాకు జీవితం గురించి చెప్పాలంటే ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ ట్రైనర్. ఇప్పటి వరకు 10 lakhs above peopleకి అడ్రస్ చేశాను. దాని తర్వాత సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఎన్ఎల్పి ట్రైనర్, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కూడా ఇప్పుడు నాకు ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు నేను ఉన్నాను. బట్ సమ్వేర్ సమ్హౌ ఎప్పుడైతే నేను చిన్నగా ఉన్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండేపోయేది. దాని తర్వాత ప్రాపర్గా నేను చదివేవాడిని కూడా కాదు అండ్ చాలా వీక్నెస్ కూడా నా పైన ఉండేది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మా పేరెంట్స్ నా స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేశారు, వీక్నెస్ పైన కాదు. నా స్ట్రెంగ్త్ వచ్చేసి ఈరోజు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, మంచిగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధానంగా ఇంకా బాగా చెప్పగలుగుతాను. ఇవన్నిటిపైన ఫోకస్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ కూడా చాలా బాగా చేయగలుగుతున్నాను. దట్స్ వై మీరు ఫోకస్ ఆన్ ఎ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ ఎ వీక్నెస్. మై డియర్ ఫ్రెండ్స్, నోబడీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ డే. ఒక లెర్నింగ్ డేగా మనం తీసుకుందాం. మన పిల్లల్ని కూడా ఒక లెర్నింగ్ డేగా వాళ్ళని కూడా తీసుకొని ముంగడికి వెళ్ళాలి. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు సచిన్ టెండూల్కర్ గురించి మనం మాట్లాడినట్టయితే క్రికెట్లో మాస్టర్, బట్ మిగతా పనిలో అతను మాస్టర్ కాదు. ఓకే, అలా ప్రతి ఒక్కరు కూడా ఒక పనిలో మాస్టర్ ఉంటారు అండ్ మిగతా పనిలో మాస్టర్ ఉండలేరు. ఎందుకంటే దే షుడ్ ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్త్. అందుకోసమే ఈ రోజు నుంచి మన పిల్లల పైన ఏం చేస్తామంటే స్ట్రెంగ్త్ పైన ఎంత ఫోకస్ చేస్తాం అంత ఫోకస్ చేద్దాం. సో దట్ స్ట్రెంగ్త్ ఎక్కువైనప్పుడు ఆ వీక్నెస్ కూడా కనిపించకుండా వెళ్ళిపోతాయి. ఓకే, సో దట్స్ వై ఫోకస్ ఆన్ ఏ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ ఏ వీక్నెస్. థర్డ్ స్టెప్, మోరల్ స్టోరీస్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మోరల్ స్టోరీస్ వల్ల పిల్లల జీవితం పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈరోజు సంవేర్ సమూహం ఈరోజు నా జీవితంలో
ఈ పొజిషన్లో ఉన్నా అంటే చిన్నప్పుడు మా పేరెంట్స్, మా గ్రాండ్ ఫాదర్ లేదంటే గ్రాండ్ మదర్ చాలా మోరల్ స్టోరీస్ నాకు చెప్పేవాళ్ళు. ఈరోజు మోరల్ స్టోరీస్ వల్ల ఈరోజు నా కమ్యూనికేషన్ పవర్ కూడా చాలా పెరిగింది. దాని తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగాయి. నాట్ ఓన్లీ దట్ మై డియర్ ఫ్రెండ్స్, మోరల్ స్టోరీస్ వల్ల సైకాలజీ ఆర్ మెంటల్లీ కూడా మనం చాలా బాగా రెడీ అవుతాం. నాట్ ఓన్లీ దాట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరి జీవితంలో మనం తీసుకున్నట్టయితే చిన్నప్పుడు సంవేర్ సంహవ్ వాళ్ళకు కూడా ఇలాంటి మోరల్ స్టోరీస్ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఈరోజు వాళ్ళు జీవితంలో కూడా అంత సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నారు. సో అందుకోసమే మీ పిల్లలకి దయచేసి మోరల్ స్టోరీస్ చెప్పండి. ఎగ్జాంపుల్ లైక్ చాణక్య స్టోరీస్ కావచ్చు, అక్బర్ బీర్బల్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటివి కూడా షేర్ చేయండి, ఎందుకంటే దాంట్లో కూడా చాలా అంటే చాలా మోరల్ వాల్యూస్ కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వండి, ఎందుకంటే మీ పిల్లలకి ఈ రోజు నుంచి ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలనుకున్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా అవన్నిటి కూడా మోరల్ స్టోరీస్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద 3 టిప్స్. ఒకసారి మనం రివైండ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డోంట్ గివ్ నెగిటివ్ సజెషన్స్, గివ్ ఆల్వేస్ పాజిటివ్ సజెషన్స్. సెకండ్ వచ్చేసి ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్ నాట్ ఆన్ వీక్నెసెస్. థర్డ్ వచ్చేసి మోరల్ స్టోరీస్ అనేది ఈరోజు షేర్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ 3 టిప్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ 3 టిప్స్ మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నాట్ ఓన్లీ దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా హయ్యర్ లెవెల్ పేరెంటింగ్ టిప్స్ కూడా మేము చాలా అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ వేణు కళ్యాణ్ signing off. Like and subscribe Eagle Media Works.